ప్రభునామనకు మహిమ కలుగునుగాక. కీర్తనలు 101 చరణం మనం చదువుకుంటున్నాం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమును నడిచేవారు నాకు పరిచారకులవుదురు. ప్రియమైనటువంటి దేవునులారా, దేవుని పరిచర్య చేయాలంటే మనం నిర్దోషమైన మార్గంలో నడుచుకోవాలి, లేదా యథార్థ హృదయం కలిగి పరిశుద్ధత కలిగి పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారిగా ఉండాలి అని దేవుడు ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవదూతలు సహితం పాపం చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టక కఠినమైన శిక్షకు గురి చేసినట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 14:12 లూసిఫర్ను గురించి చెప్పబడుతుంది. తేజో నక్షత్రమా అనగా ఇంగ్లీష్లో లూసిఫర్ అని ఉంది. వేకు చుక్క, నువ్వు ఎట్లా ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నువ్వు నేల మట్టుకు ఎట్లా పడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర సభాపర్వతం మీద కూర్చుందును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నువ్వు మనసులో అనుకోండి కదా. ఇందును బట్టి దేవుడిని సన్నిధిలో నుంచి అది కిందకి తోసివేయబడినట్టుగా మనం చూస్తున్నాం. అది మనసులో అనుకున్నాడు. ఏమనుకుందంటే, నేను ఎందుకు దేవుడు కాకూడదు, దేవుని సింహాసనానికి పైన నా సింహాసనం ఎందుకు వేసుకోకూడదని ఎప్పుడైతే తనలో తాను గర్వించిందో, తనకు వచ్చినటువంటి అహంకారమును బట్టి, ఔన్నత్యాన్ని బట్టి దేవుడు దాన్ని కిందకి పడగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. మనుషులు కూడా అంతే. ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినప్పుడు వారు దేవుని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఉదాహరణకి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు గురించి మనం చూస్తున్నాం. దేవుడు సమస్త రాజ్యమును ఆయనకు స్వాధీనపరచుకొని ఆయన స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు ఆయన వాటన్నిటినీ కలిగి ఉన్నవాడై ఏం చూస్తున్నాడు, దేవునికి వ్యతిరేకమైన తలంపు కలిగి ఉంటున్నట్టుగా చూస్తున్నాం. దేవుడు అతన్ని ప్రేమించి అతనికి ఒక కళ ద్వారా ఒక హెచ్చరిక ఇచ్చాడు. హెచ్చరిక ఇచ్చినప్పుడు కళ భావం ఎవరు చెప్పపోయినా దానియేలు చెప్పాడు. దానియేలు కళభావం చెప్పి ఒక్క హెచ్చరిక కూడా ఇస్తున్నాడు. రాజా, నా యోజన నీ దృష్టికి అంగీకారం అవునుగాక. ఒకవేళ నువ్వు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నువ్వు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమం ఇక మీదట నీకు ఉండును అని రాజుతో చేశాను. అయితే ప్రియమైనటువంటి దేవునులారా, రాజు దానియేలు ఎదురు నుంచి కలభావం అయితే తెలుసుకున్నాడు, కానీ అతని హృదయంలో ఎంత మాత్రమో మారు మనసు రక్షణ రాలేదు. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని దగ్గరయందు బబులోనులో తన నగరునందు సంచరించుండగా రాజు ఏమి తలంచుకున్నాడంటే, బబులోనను ఈ మహా విశాల పట్టణం నా బలాధికారము నా ప్రభావ ఘనతలకు కారణము కనపరచుటకై నేను దీనిని కట్టించుని కదా అని తన మనసులో అనుకున్నాడంట. వెంటనే పైనుండి దేవుని వాక్కు వచ్చింది. ఇదిగో నీకు ఇదే హెచ్చరిక, ఇది మొదలుకొని నువ్వు మానవ స్వభావం విడిచిపెట్టి పశువుల్లో కలుసుకుందు అని చెప్పుకుంటున్నావు మనం చూస్తున్నాం. వెంటనే అతడు మనిషిగా ఉన్నటువంటి అతడు ఒక అడవి జంతువుగా మార్చబడ్డాడు. అతని రాజ పరిపాలకులందరూ కలిసి అతన్ని అడవిలోకి తోలివేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుళ్ళ, ఎప్పుడైతే ఆయన 7 సంవత్సరములు 7 కాలములని రాయబడి ఉంది. 7 సంవత్సరములు అడవిలో గడ్డి మేస్తూ ఆ మంచుకు తడిసి అడవి జంతువుగా జీవించిన తర్వాత తన మనసు ఎప్పుడైతే దేవుని వైపు మళ్ళుకుందో, ఎప్పుడైతే సర్వోన్నతుడైన దేవుని వైపు తన హృదయం తిరిగిందో, అప్పుడు ఆయన దేవుని స్తుతించి మహింపరిచినప్పుడు తిరిగి ఆయన వైభవం ఆయనకు వచ్చినట్టుగాను, ఆయన రాజుగా మార్చబడినట్టుగాను, తిరిగి దాని రాజ్యంలోనికి వచ్చినట్టుగాను మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, మనకు కలిగిన కొద్ది కానీ గొప్ప కానీ ఏ స్థితిని బట్టి అయినా ఎప్పుడు గర్వం మనలోకి రాకూడదు, అతిశయం మనలోకి రాకూడదు. అతిశయం గర్వం మనలో వచ్చిందంటే అదే నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాంటి మనసు ఎవరికైనా వచ్చినట్లయితే పతనానికని గుర్తుపెట్టుకొని ఎంతో జాగ్రత్త పడి వెంటనే మారు మనసు పశ్చాత్తాపం పొంది దేవుని వైపు తిరిగితేనే, లేకపోతే మనకు కీడు సంభవించును. అలాంటి కీడు మనకు రాకుండా ఉండినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, మేము మానవ మాత్రలము, మాలో ఎటువంటి గర్వము అహంకారము తిరుగుబాటు స్వభావం రాకుండా నీ యందు భయభక్తులు నిలుపుకొని జీవించినంతకాలం నీకు సాక్షార్థమైన జీవితం జీవించినట్లుగా మాకందరికీ సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మికిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.